పెయిన్ జనరల్లీ మనకు వెనక షోల్డర్ కింద నెక్ రీజియన్లో మనకు పెయిన్ వస్తూ ఉంటే విపరీతమైన నొప్పితో మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు స్కాన్ చేసి చూస్తారు. అప్పుడు ఏమైతుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి మధ్యలో డిస్క్ అరిగిందనో లేకపోతే హెర్నియేటెడ్ డిస్క్ అని చెప్పేసి చెప్తుంటారు. సో ఎట్లాంటి సర్వైకల్ స్పాండిలోసిస్ ఇష్యూస్ లేకున్నా మీకు కొంతమందిలో ఏమవుతుందంటే ఇక్కడ పెయిన్ వస్తుంటుంది. రైట్ సైడ్ షోల్డర్లో కానీ నెక్ రీజియన్లో కానీ అప్పర్ బ్యాక్. నేను మాట్లాడేది ఓన్లీ ఈరోజు అప్పర్ బ్యాక్లో ఎందుకు నొప్పి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. సో టుడే అప్పర్ బ్యాక్ పెయిన్ జనరల్లీ మనకి ఈ కింద ఇక్కడ నుండి ఇది మీకు బ్యాక్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ సైడ్ ఈ నెక్ రీజియన్లో ఇక్కడ మీకు పెయిన్ వస్తుంటుంది. చాలా మందికి ఈ రీజియన్లో ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. సో దానికి మీరు అన్ని స్కాన్ చేసి చూస్తారు, అంతా నార్మల్గా అని చెప్తారు. అండ్ సెకండ్ థింగ్ ఈ ఇక్కడ షోల్డర్ స్కాపులే అంటాము, ఈ రీజియన్లో పెయిన్ వస్తుంటుంది. దానికి కూడా ఏంటా అని చెప్పేసి అన్ని టెస్ట్ చేసి చూస్తారు, కానీ అక్కడ ఏవి మీకు ఫైండ్ అవుట్ అవ్వదు. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఈ రీజియన్లో పెయిన్ వస్తుంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఎందుకు వస్తుంది, అండ్ ఈ రీజియన్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది అనుకోండి, చాలా మందికి మనకు అది కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెప్పేసి చాలా మందికి ఐడియా ఉంటుంది. కాబట్టి సరే దీని గురించి మనకు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అప్పర్ షోల్డర్లో పెయిన్ ఎందుకు వస్తుంది? సో మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో ఏమవుతుందంటేనండి, రైట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ ఉంటుంది. ఇక్కడ గాల్ బ్లాడర్లో ఎప్పుడైనా మీకు స్టోన్స్ ఫామ్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఈ నెక్ రీజియన్లో రైట్ సైడ్ నెక్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు పెయిన్ వస్తుంది అని అంటే మీరు ఒకసారి అబ్డామినల్ స్కానింగ్ చేసి చూసుకోండి. ఓన్లీ లంబార్ స్పైన్ కానీ సర్వైకల్ స్పైన్ కానీ పెద్ద ఎంఆర్ఐ చేయకుండా స్టార్టింగ్లో మీరు ఒక్కసారి అబ్డామినల్ స్కానింగ్ చేసుకుంటే మీకు దాంట్లో లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ ఇష్యూ ఉంటే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ లివర్ పైన ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా మీకు ఇక్కడ మెడ రీజియన్లో నెక్ రీజియన్లో పెయిన్ వస్తుంది రైట్ సైడ్. దెన్ రైట్ సైడ్ ఇక్కడ షోల్డర్ ఈ రీజియన్లో కూడా పెయిన్ వస్తుంటుంది. సో ఈ రీజియన్లో పెయిన్ వచ్చే వాళ్ళకు మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో లివర్ అంటే కాలేయం సంబంధించిన ఇష్యూస్ లైక్ ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్లో కూడా మీకు ఇలాంటి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి అబ్డామినల్ స్కానింగ్ చేసి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ బ్యాక్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ పెయిన్ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఈ స్పాట్లో, దట్ ఈస్ డ్యూ టు ప్యాంక్రియాస్. మీకు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్లో ప్యాంక్రియాస్ ఉంటుంది అండ్ స్టమక్. సో ఈ ప్యాంక్రియాస్లో మీకు డైజెషన్ ఇష్యూస్ అనేవి వచ్చినప్పుడు, లేదు స్టమక్లో మీకు యాసిడ్ కంటెంట్ తక్కువైపోయినప్పుడు, జనరల్లీ మనకు యాసిడ్ ఎక్కువ ఉండాలా అంటే యాసిడిక్గా ఉండాలా స్టమక్లో. ఎప్పుడైతే లో యాసిడ్ అనేది తగ్గిపోతుందో, జనరల్లీ 1 to 3 ఉండాలి pH అనేది, అది ఎప్పుడైతే ఆల్కలైన్ అవుతుందో అంటే అది అబౌవ్ 7, 8 అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మీకు యాసిడ్ కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వీటిని అన్నింటినీ మనం ఏమంటామంటే రిఫర్డ్ పెయిన్ అని అంటాం. సో జనరల్గా మీకు స్పాండిలైటిస్ వల్ల వచ్చే పెయిన్ అయితే మీకు ఎంఆర్ఐలో లేకపోతే ఇవి చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కానీ అక్కడ ఎట్లాంటి ఇష్యూ లేకుండా కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు. సో అప్పుడు ఏంటి, వాళ్ళు మీరు సరిగా పడుకోలేదనో లేకపోతే మెత్త సరిగా లేదనుకోనో లేకపోతే మీకు కింద పడుకుంటున్నాం సార్ అయినా కానీ నాకు పెయిన్ వస్తుంది సార్ అని చెప్పేసి చెప్తుంటారు. సో దీనికి రీజన్ ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ అనేది సరిగా డైజెషన్ అవ్వకపోవడము. సో ఎందుకు డైజెషన్ అవ్వదు అని అంటే ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సరిగా రిలీజ్ కాకపోవడము, మీరు ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ తినడము, ఇష్టం వచ్చినట్టుగా జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, షుగర్స్, కేక్స్, బర్గర్స్, సో ఇట్లా మొదలు పెడితే బిర్యానీస్ ఇష్టం వచ్చిన టైంలో ఏ టైం పడితే ఆ టైంలో అర్ధరాత్రి టైంలో తింటూ ఉన్నారు. సో ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ డైజెషన్ అనేది సరిగా కాక స్టమక్లో కూడా యాసిడ్ అనేది సరిగా సరిపోక మీరు తీసుకున్న ఫుడ్ అంతా కూడా అది ఏదో దగ్గర అంటే స్టోన్ లాగా మారింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్లో, అప్పుడు కూడా మీకు దాని రిఫర్డ్ పెయిన్ ఇక్కడ వస్తూ ఉంటుంది. సో రైట్ సైడ్ ఇక్కడ పెయిన్ వస్తుందంటే నాట్ ఓన్లీ సర్వైకల్ స్పాండిలైటిసే కాదండి, అది బికాస్ ఆఫ్ గాల్ బ్లాడర్లో స్టోన్ అయినా అయి ఉండొచ్చు, లివర్ ఇష్యూ అయినా అయి ఉండొచ్చు. సో ఒకసారి మీకు ఎప్పుడైనా ఈ బ్యాక్ సైడ్ అప్పర్ బ్యాక్లో పెయిన్ వస్తుంది అని అంటే మీకు గాల్ బ్లాడర్ కానీ లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ లేకపోతే లో స్టమక్ యాసిడ్ కానీ ఉండడం వల్ల మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో ఈ పెయిన్ అనేది వస్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.